హైపర్ టెన్షన్ అన్నారు, బీపీకి సంబంధించి. బీపీ కూడా చాలామంది దాన్ని అసలు బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియని కూడా తెలియదు, దాన్ని వదిలేస్తారు వాళ్ళు అసలు. ఎందుకంటే బీపీ ఉంటే ఒక సినిమాటిక్ అభిప్రాయంలో బీపీ ఉంటే తలనొప్పి రావాలి, బీపీ ఉంటే కళ్ళు తిరగాలి, బీపీ ఉంటే కోపం రావాలి. నాకు ఇంతవరకు కోపం రావట్లేదు కదా, నేను చాలా సరదాగా ఉంటాను, నేను అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాను, నాకు బీపీ లేదని వాళ్ళే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితిలాగా ఉంటుంది. వాస్తవానికి మెడికల్ సబ్జెక్ట్ మొత్తం మీద ఒకే ఒక జబ్బుని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఆ సైలెంట్ కిల్లర్ అనదగిన ఒకే ఒక జబ్బు బీపీ. ఈవెన్ మామూలుగా ఉండాల్సింది 120/80, 300/180 ఉన్నా సరే మనిషికి కనీసం అసలు తలనొప్పి కూడా లేకుండా బీపీ అంత ఉండొచ్చు అనమాట లోపల. అందువలన బీపీ అనేది మీ యొక్క వయసును బట్టి మీరు పరీక్ష చేయించుకుని, అది కూడా మిషన్లతో పరీక్ష చేసుకోవడమో లేకపోతే అర్హత లేని డాక్టర్లతో పరీక్ష చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక బీపీని చాలా స్టాండర్డ్గా చూడగలగడం అనేది కూడా వైద్యంలో చాలా ఇంపార్టెంట్, దానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. అది ఉన్న వాళ్ళతో చూయించుకోండి, దెన్ అప్పుడు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు, దాన్ని బట్టి మందులు తీసుకోండి. అంతేగాని ఇవి రెండూ ఉన్నాయి కాబట్టి మా జీవితం ఇక ఈ రోజుతో ఆగిపోతుంది, మా జీవితంలో మేము వెనకబడిపోతున్నాము అని అనుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. వెరీ హ్యాపీగా లేని వాళ్ళు ఎంత యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటున్నారో మీరు అంతకన్నా మోర్ ప్రొడక్టివ్గా ఉండేలాగా చేసే అంత వైద్యం మందులు అందుబాటులో ఈరోజు ఉన్నాయి మనకి. బీపీ షుగర్లు రెండూ కూడా అప్పటికప్పుడు ఆ నిమిషం మనిషి ప్రాణాన్ని తీసేంత శక్తిని కలిగి లేవు, వాటికి అంత శక్తి లేదు. ఆ పరంగా చూసుకుంటే పక్షవాతము గుండె జబ్బులే తీవ్రమైన జబ్బులని చెప్పాలి. కానీ పక్షవాతం, గుండె జబ్బు, గుండెపోటు వచ్చిన తరువాత వాటికి కొంత వైద్యం జరిగిన తరువాత ఇవి అసలు ఎందుకు వచ్చినాయి నీకు అనే క్వశ్చన్ కనుక వేసుకుంటే అప్పటిదాకా కంట్రోల్లో లేని బీపీ కానీ, షుగర్ కానీ, లేదా రెండూ కానీ, లేదా వీటితో పాటు అదనంగా మళ్ళీ చెడు అలవాట్లు అనుకున్న స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఉండి వచ్చినాయి అని కనుక తెలిస్తే బీపీ షుగర్కి వీటికి సమానమైన ఇంపార్టెన్స్, అంతకన్నా ఎక్కువైనా ఇవ్వాలి ఇంపార్టెన్స్. ఎందుకు అంటే వాటి వలన ఇవి వస్తున్నాయి. దోస్ ఆర్ ద మదర్ అండ్ ఫాదర్, దీస్ ఆర్ ద చిల్డ్రన్. మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి గివెన్ మోర్ ట్రీట్మెంట్ టు గెట్ నెక్స్ట్ బ్యాడ్ చిల్డ్రన్, like such a type of argument.